హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఈరోజు నేను ఒక వీడియో అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఏంటంటే నేను అందరిలాంటి అమ్మాయినే, ఫేస్కి అవి అప్లై చేసుకోలేదు. అండ్ సాటి అమ్మాయికి ఏమి ఉంటాయో అవి కూడా నాకే ఉంటాయి కోరికలు. అంటే కోరికలు అంటే ఏవో కోరికలు కాదు, కొంచెం ఫేస్ స్కిన్ సంబంధించినవి కానీ తినాలన్నా అండ్ ఏమైనా కొనుక్కోవాలన్నా అలాంటివి అన్నీ కాదు. సో నేను ఈరోజు ఫేస్ ప్యాక్ పెడుతున్నాను. అది కూడా ఫేస్ ప్యాక్ అంటే ఏ కంపెనీకి సంబంధించిన ఫేస్ ప్యాక్ కాదు, అండ్ శనగపిండి. కానీ ప్యూర్ శనగపిండి కాదు, శనగపిండి అని చెప్పి శనగపిండి కాదు అంటున్నానని కాదు. అది ఏంటంటే శుభ్ర హెర్బల్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయ్యి అక్కడ వండుకుని ఇది ఒకటి నేను 2 టైప్స్ కొన్నాను అనమాట. ఇది శుభ్ర హెర్బల్కి సంబంధించింది. ఇది గంధం, అంటే ఇది గంధం ఫ్లేవర్. ఇంకోటి కొన్నాను, అది గులాబీకి సంబంధించింది. సో అది అక్కడ ఉండిపోయింది. ఎక్కడంటే ఆ సెపరేట్ రూమ్లో ఉండిపోయింది. ఇప్పుడు తీయలేను, ఆ సెపరేట్ రూమ్లోకి వెళ్ళలేను, ఈ రూమ్లోనే ఉంటున్నాను అనమాట. సో నా ఫేస్ ఇప్పుడైతే ఇలా ఉంది కదా, ఇప్పుడు నేను అప్లై చేస్తాను, మీకు అది కూడా చూపిస్తాను. వెయిట్ చేయండి ప్లీజ్, నేను ఫేస్ ప్యాక్ కలుపుకొని వస్తాను. పారాసిట్ అప్లై చేస్తున్నాను, లైట్ ఎక్కువ కాదు. ఆయిల్ అప్లై చేస్తాను. చూసారా, ఆయిల్ అప్లై చేశాను. నేను ఫేస్ ప్యాక్ అయితే ఫుల్గా పెట్టుకోను, బట్ ఫేస్ ప్యాక్ టైప్ ఏంటంటే రబ్బింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది అది ఇలా ఉంది కదా. फाइनली भाई इतने घंटों वेट करने के बाद इलेक्ट्रिसिटी आ गई। देखो भाई इसे चालू करके सामने ही मैं बैठा हूँ, और जैसे इलेक्ट्रिसिटी आई ना, सबसे पहले भाई नीचे जो टंकी की जो मोटर है ना वो चालू कर दी, तो ऊपर वाली जो टंकी है ना ऊपर जाएगा। पीने का पानी का जुगाड़ हो गया, और टैंक फुल हो गई पानी की। अब नहाने धोने की कोई टेंशन नहीं होगी। वैसे अभी भी पानी का लेवल उतना ही है जितना पहले था। तो बस अभी वेट कर रहे हैं। वैसे अभी कल मम्मी की बर्थडे है, यानी कि आज 28 अगस्त है और कल 29 अगस्त। तो अभी कल मम्मी का बर्थडे है, लेकिन 12 बजे मम्मी को विश भी करना है। वैसे प्लान तो बहुत कुछ था कि भाई केक लाऊंगा, सब करूँगा। वैसे घर में किसी को कट करना और उसको पसंद नहीं, लेकिन भाई मुझे ऐसा है कि किसी की भी बर्थडे हो तो भाई केक ला के कट करो। आज प्लान तो था भाई 12 बजे में केक कट करो। ఇది ఇలాగా వేసి గాలి వదిలేను. ఇది ఏంటన్నది అంటే ఇది ఉంది కదంట, ఇది అయిపోయినంత వరకు ఇది రబ్బింగ్ చేస్తూనే ఉంటాను. దీనికి టైం ఎంత స్పెండింగ్ చేస్తానంటే 15 మినిట్స్, అంటే పావు గంట టైం స్పెండింగ్ చేస్తాను. ఆ పావు గంట తర్వాత జస్ట్ వాటర్తోనే వాష్ చేస్తాను. ఇంకే టమాటా అనేది ఎక్స్ట్రా పెట్టను, ఎందుకంటే నాకు అంత టైం ఉండదు. చాలామందికి తెలుసు, నా ఫాలోవర్స్కి బాగా తెలుసు వెంకీకి టైం ఉండదని. సో టైం ఉండకపోవడం వల్ల నాకు టైం చాలా తక్కువ. సో నేను బేబీగా రబ్బింగ్ చేసి వాటర్తో వాష్ చేసిన తర్వాత నేను చెప్తాను. ఎలాంటి సోప్ కూడా యూస్ చేయను. వెట్ అండ్ ఇది రబ్బింగ్ చేసి వాష్ చేసి వచ్చిన తర్వాత చెప్తాను, ఓకేనా? ఎక్కువైపోతుంది, చాలా ఎక్కువైపోతుంది చాలు. సరే, శుభ్ర హెర్బల్ పౌడర్, శాండిల్, ఇది గంధంకి సంబంధించింది. కలుపుకుంటున్నాను అనమాట. కలిపేసుకున్నాను. అయితే ఇది రబ్బింగ్ చేయడం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది అంటారు కదా, ఎప్పుడు రబ్బింగ్ అయిపోయింది, ఎప్పుడు వాషింగ్, ఎప్పుడు సోప్ పెట్టేశారని చాలా కామెంట్స్. నేను చాలా వీడియోస్ చూసాను కదా, సో అలా కామెంట్స్ చూసి నేను ఇలా చెప్తున్నాను. ఏంటంటే ఇది మీకు లైవ్ ప్రూఫ్ ఇస్తాను అనమాట.
ప్రూఫ్ అంటే లైఫ్ ప్రూఫ్ అనమాట. చూడండి నేను ఇప్పుడు ఫుల్ రబ్బింగ్ అయిపోయింది. ఫేస్ ప్యాక్ ఎప్పుడు నాకు ఇష్టం ఉండదు, అలాంటి చేయను. బయటకు వెళ్తున్నాను ఈరోజు, బయటకు పని ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు వాషింగ్ చేస్తాను. ఓన్లీ వాటర్. ఇప్పుడు క్లీనింగ్ చేయాలి. इसका मतलब कहाँ से अंडा आता है, किसका अंडा है? अच्छा बहुत बढ़िया भाई, एक चलाइए। अगर बढ़िया नहीं होगा तो फिर मैं यहाँ पे एक अंडा का दुकान खोलूंगा। ఇప్పుడు చూద్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం, ఇక్కడ వద్దు. बहुत बढ़िया, अब तो मैं आपको भी अंडा बनाने दूंगा, मैं नहीं खोलूंगा अंडे का दुकान, ठीक है? ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉన్నది మీరే చెప్పాలి, ఎందుకంటే ముందు వీడియో దీనికన్నా అప్లై అంటే బిఫోర్ అప్లైకి మీరు నన్ను చూసి ఎలా ఉంది మీరు రియాక్ట్ చేసి చూసి చెప్పండి. అండ్ ఆఫ్టర్ అప్లైన తర్వాత ఎలా ఉందో నాకు చెప్పండి, ఎందుకంటే నాకు కావాలి కామెంట్ కావాలి. అండ్ ఇంకా ఏంటంటే కాటన్ టవల్ అనేది ఎక్కడ దొరకదు, ప్యూర్ కాటన్ అయితే దొరకదు, కానీ కాటన్ డ్రెస్సెస్ అనేది దొరుకుతాయి. సో నేను టవల్ అస్సలు ఎక్కువ కాదు టవల్ అనేది యూజ్ చేయను. టవల్ అనేది ఓన్లీ అయినా టవల్ దేనికి యూజ్ చేయను అనమాట. కాటన్ డ్రెస్సెస్ అయితే ఓన్లీ ఫేస్ వాష్కి ఇలాంటి కాటన్ డ్రెస్సులు వాడతాను, ఎందుకంటే ప్యూర్ కాటన్ ఉంటుంది డ్రెస్సుల్లో, కానీ కాస్ట్ ఎక్కువ. కానీ టవల్ దొరకదు, నాకైతే ఇంతవరకు దొరకలేదు. ఎక్కడైనా ఉంటుందేమో, నేను కొనుక్కోలేదు కూడా. సో ఇదైతే సుప్రా హెయిర్ ఆయిల్ సంబంధించింది. ఆయిల్ అప్లై చేసి తర్వాత ఆ పౌడర్ ఓన్లీ రబ్బింగ్ చేస్తాను, ప్యాకింగ్ చేయను. ఇది 15 మినిట్స్ తర్వాత చేశాను అనమాట. ఏం చేయను, ఎందుకంటే మిల్క్ కూడా నా ఫేస్కి పడదు. మిల్క్ యూస్ చేస్తే ఇలా పింపుల్స్ పెద్ద వచ్చేయడం, అండ్ కానీ ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. మిల్క్ యాడ్ చేస్తే నాకు పడదు, అందుకని ఓన్లీ వాటర్తోనే నేను అప్లై చేసి వదిలేస్తాను. అబ్బాయి